2500 కోట్లు ఢిల్లీకి. రేవంత్ రెడ్డి బిల్డర్లను బెదిరించి పైసలు వసూలు చేస్తున్నాడు. బిల్డింగ్లకు 3 నెలలుగా అనుమతులు లేవు, డబ్బులు ఇస్తేనే పర్మిషన్లు, మంత్రుల ఇసుక దందాలు, రైస్ మిల్లర్లకు బ్లాక్ మెయిలింగ్లు. లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే తొలి వ్యక్తి రేవంతే. ప్రతిపక్షాలను అరెస్టు చేసే పనులు ప్రధాని. ప్రమాదంలో దేశం. నరేంద్ర మోదీని ఆపడం కేసీఆర్, కేజ్రీవాల్, మమతకే సాధ్యం. ఫోన్ ట్యాపింగ్ పై విచారణ చేయాలి, బాధ్యులను శిక్షించాలి. రేవంత్ రెడ్డికి భయపడే వారు లేరు, వెంట్రుక కూడా పీకలేడు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు కూడా దాటవు. సికింద్రాబాద్ లోక్సభ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు అవి. అయితే నరేంద్ర మోడీ అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటల ప్రకారం అయితే నరేంద్ర మోడీ చేసేటువంటి పని వల్ల తెలంగాణ రాష్ట్రం ఆగమైపోతున్నది. రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీకి తల వంచినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ నుండి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా బీజేపీలో చేరుతాడు. నరేంద్ర మోడీ ఎన్ని అరాచకాలు చేసినా కూడా నరేంద్ర మోడీని తల వంచేటువంటి వ్యక్తి కేసీఆర్ మాత్రమే, కేజ్రీవాల్ మాత్రమే, మమత మాత్రమే అని చెప్పేసి కేటీఆర్ చెప్పినటువంటి మాటలు ఇవన్నీ.